హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం జనరల్ ఇంగ్లీష్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ డిస్కస్ చేసుకుందాం. ఇవి టెట్ వాళ్ళకి, టెట్లో పేపర్ 1 పేపర్ 2 రాసే వాళ్ళకి, అలాగే ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఎస్ఏ వాళ్ళకి అందరికీ ఉపయోగపడతాయి ఇవి. ఓకే, దీని మాత్రమే కాదు, మిగిలిన వేరే కాంపిటేటివ్ ఏ ఎగ్జామ్కైనా ఉపయోగపడేటువంటి బిట్స్ ఇవి. చాలా ఆలోచించి అన్ని పేపర్స్ రిఫర్ చేసి తయారు చేసిన బిట్స్ ఇవి. సో ఒకసారి లైక్ చేయండి. లైక్ చేయకపోతే మళ్ళీ ఒకసారి చూసుకుని లైక్ చేయండి ప్లీజ్. ఎందుకంటే లైక్ చేయడం వల్ల ఎంతో మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది, చాలా మందికి ఉపయోగపడుతుంది. కాబట్టి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ లైక్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, ద ఫస్ట్ బిట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఇస్ నాట్ గ్రామటికల్లీ కరెక్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్టికల్స్? అంటే ఆర్టికల్స్ పరంగా ఇందులో ఉన్నటువంటి ఏది కరెక్ట్గా యూజ్ చేయలేదు అని అర్థం. ఇక్కడ ఐ సా an one-eyed man, she jumped in a union, she joined in a union. I met an MLA yesterday. India is a NATO member. సో ఇక్కడ చూస్తే వీటన్నిటిలోనూ ఏ యూనియన్, an MLA, a NATO member ఇటన్నిటి కరెక్ట్గానే ఉంది. ఇక్కడికి వచ్చేసరికి an one-eyed man అనేది రాంగ్ ఇక్కడ. సో ఇక్కడ మనం పలుకుతున్నటువంటి శబ్దం ఏంటంటే వా, వన్కి ముందు ఫస్ట్ సౌండ్ వా ఈజ్ ఏ కాన్సోనెంట్ సౌండ్, కాబట్టి ఏ యూజ్ చేయాలి. మనకు తెలుసు అందరికీ ఆర్టికల్స్ ఏ ముందు అంటే వవెల్ సౌండ్స్ ముందు యాన్ వాడతాం, కన్సోనెంట్ సౌండ్స్ ముందు ఏ వాడతాం. ఇక్కడ వా అని వస్తుంది కాబట్టి కన్సోనెంట్ సౌండ్ ఏ వాడాలి. ఓకే, సో దిస్ ఈజ్ నాట్ ద అంటే ఆన్సర్ పరంగా ఇది. ది ఆఫీసర్ డాష్ ద ప్లేస్ బిఫోర్ వి అరైవ్డ్. లెఫ్ట్, కుడ్ లీవ్, హ్యాడ్ లెఫ్ట్, విల్ లీవ్. ఇందులోకి వచ్చేసరికి ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి హ్యాడ్ లెఫ్ట్. ఇందులో 2 సెంటెన్సెస్ ఉన్నాయి, అంటే 2 వర్బ్స్ ఉన్నాయి. ఫస్ట్ యాక్షన్, సెకండ్ యాక్షన్ అంటాం. ఫస్ట్ ఏ యాక్షన్ జరిగితే దాన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి. సెకండ్ ఏ యాక్షన్ జరిగితే దాన్ని సింపుల్ పాస్ట్లో. వి అరైవ్డ్ అనేది సింపుల్ పాస్ట్ కాబట్టి దానికంటే ముందు జరిగినటువంటి యాక్షన్ పాస్ట్ పర్ఫెక్ట్లో ఉండాలి, హ్యాడ్ లెఫ్ట్ అని రావాలి. ద స్టూడెంట్స్ హ్యావ్ గివెన్ ద ప్రిన్సిపల్ అ రిక్వెస్ట్ లెటర్. The passive form of the sentence is the students have given the principal a request letter. ఇది ఇక్కడ the student subject have given అనేది verb అయితే the principal and a request letter. ఇక్కడ రెండు మనకి 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇది ఫస్ట్ ఆబ్జెక్ట్ 1 అయింది, ఇది ఆబ్జెక్ట్ 2 అయింది ప్రిన్సిపల్ అనేది. కాబట్టి ఇందులో మనం ఏదైనా ఒక దాంతో తీసుకొని స్టార్ట్ చేయొచ్చు. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉంది కాబట్టి. ఆ రిక్వెస్ట్ లెటర్ హ్యావ్ బీన్ గివెన్ బై, హ్యావ్ రాదు. రిక్వెస్ట్ లెటర్ అనేది ఇక్కడ మనకి రిక్వెస్ట్ లెటర్ సింగులర్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది కాబట్టి సింగులర్ హ్యాస్ రావాలి ఇక్కడ. ద ప్రిన్సిపల్ హ్యాస్ బీన్ గివెన్ ఆ రిక్వెస్ట్ లెటర్ బై ద స్టూడెంట్స్. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సరే, మిగిలిన ఆన్సర్లో ఒకసారి చూస్తే ద లెటర్ హ్యాడ్, అసలు లెటర్ అని రిక్వెస్ట్ మిస్ చేసాడు కాబట్టి అది రైట్ కాదు. ద ప్రిన్సిపల్ హ్యాడ్ అని ఉంది, ఇక్కడ ఈ హ్యాడ్ అని రాకూడదు. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లోనే ఉండాలి ప్యాసివ్ వాయిస్ కూడా, కాబట్టి దట్ ఈస్ రాంగ్. రైట్ ఆన్సర్ ఇస్ బి. ఎవ్రీవన్ హ్యాస్ సబ్మిటెడ్ ద వర్క్ అంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ అని అర్థం, క్వశ్చన్ ట్యాగ్ ఇక్కడ అర్థం. హ్యాజంట్ ఎవ్రీవన్, వాజంట్ ఇట్, హ్యావెంట్ దే ఆర్ హ్యావెంట్ యూ? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ హ్యావెంట్ దే. సో ఇక దీనికి సంబంధించిన క్వశ్చన్ ట్యాగ్స్ ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు ఒకసారి నా వీడియోస్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. ఇక్కడ ఎవ్రీ వన్ వస్తే ఏం వాడాలి, ఎందుకు ఇలా హ్యావెంట్ దే వచ్చింది అనేది ఒకసారి వీడియోలో చెక్ చేయండి. ఓకే, వి నెవర్ స్టాప్ స్క్రౌంజింగ్ ఫర్ యూ. ద సినానిమ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్ ఈజ్, సినానిమ్ మీన్స్ సేమ్ మీనింగ్ అని అర్థం. లవింగ్, ఎంకరేజింగ్, సర్చింగ్, వెయిటింగ్. యాక్చువల్లీ సర్చింగ్ ఇస్ ద రైట్ ఆన్సర్. Next, the moment I saw her, the moment I saw her, my heart paced its movement. ఇక్కడ మూమెంట్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ దీన్ని ఏమంటాం, హోమోనిమా, హోమోఫోనా, హోమోగ్రాఫా, మార్ఫియన్సా? అంటే అసలు మీకు ఫస్ట్ హోమోఫోన్స్, హోమోగ్రాఫ్స్ అంటే ఏంటో తెలియాలి, అవసరమైతే రాసుకోండి. హోమోనిమ్ అంటే స్పెల్లింగ్ సేమ్ ఉంటుంది, ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉంటుంది, మీనింగ్ డిఫరెన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్కి వచ్చేసరికి ఒక రివర్ బ్యాంక్ ఉంటుంది, ఫైనాన్షియల్ బ్యాంక్ ఉంటుంది. రెండిట్లోనూ సేమ్ మీనింగ్, సేమ్ ప్రొనౌన్సియేషన్, సేమ్ స్పెల్లింగ్ ఉంటుంది, కానీ యూసేజ్ పరంగా మీనింగ్ వేరేగా ఉంటుంది అనమాట. అది హోమోనిమ్. హోమోఫోన్ అంటే సేమ్ సౌండ్ ఉంటుంది కానీ స్పెల్లింగ్ మీనింగ్ డిఫరెన్స్ ఉంటుంది, రాసుకోండి. ఓకే,
హోమోఫోన్, హోమో మీన్స్ సేమ్, ఫోన్ మీన్స్ సౌండ్. సౌండ్ సేమ్ ఉంటుంది కానీ స్పెల్లింగ్ అండ్ మీనింగ్ డిఫరెన్స్ ఉంటుంది. హోమోగ్రాఫ్ అంటే స్పెల్లింగ్ సేమ్ ఉంటుంది, ప్రొనౌన్సియేషను మీనింగ్ డిఫరెంట్ ఉంటుంది. అంటే LIVE ఒక దగ్గర లైవ్ అంటారు, ఇంకో దగ్గర లివ్ అంటారు. స్పెల్లింగ్ సేమే కానీ ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్గా ఉంటుంది, మీనింగ్ డిఫరెంట్గా ఉంటుంది. దాన్ని హోమోగ్రాఫ్ అంటాం. మార్ఫిమ్స్ అంటే వర్డ్ డివిజన్ కిందకు వస్తుంది, ఇది కాదు. ఈ మూడిట్లో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ హోమోఫోన్ is the right answer. Next, if you dash her, she could have helped you. ఇది ఇఫ్ కండిషన్, కండిషనల్ క్లాస్ ఇఫ్ లో నుండి వచ్చింది అనమాట. నెక్స్ట్ ఈ వీడియో తర్వాత నేను ఇమ్మీడియట్ గా ఈ వీడియో అయిపోయిన వెంటనే ఇఫ్ క్లాస్ మీద కొన్ని ఒక వీడియో చేస్తాను, ఒకసారి చూడండి. హ్యాడ్ ఆస్క్, హ్యాడ్ ఆస్డ్, హ్యావ్ ఆస్డ్, హ్యాడ్ బీన్ ఆస్డ్. ఇక్కడ చూడండి హ్యావ్ హెల్ప్డ్ అని ఉంది కాబట్టి ఇది అన్ఫుల్ఫిల్డ్ కండిషన్కి వస్తుంది. ఓకే, అంటే హ్యాడ్ ప్లస్ V3 రావాలి. ఓకే, ఇటు హ్యావ్ ఆర్ హ్యాజ్ ఇట్లా ఉందంటే హ్యావ్ మోస్ట్లీ హ్యావే వస్తుంది. హ్యావ్ ప్లస్ V3 ఇటువైపు ఉందంటే ఇది మెయిన్ క్లాస్లో, ఈ క్లాస్లో కంపల్సరీగా హ్యాడ్ ప్లస్ V3 ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. ఆన్సర్ ఈస్ బి. యూ షుడ్ నాట్ పుట్ ఆఫ్ థింగ్స్ ఎవ్రీ టైమ్. హియర్ పుట్ ఆఫ్ యొక్క మీనింగ్ ఏంటి అని అర్థం. ఓకే, పుట్ ఆఫ్ యొక్క మీనింగ్ ఏంటి? ఇక్కడ పుట్ ఆఫ్ అంటే ఫర్గెటా, స్కాటరా, థ్రోనా, అలాగే పోస్ట్ పోనా అంటే పోస్ట్ పోన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ లోకి మనం అబ్జర్వ్ చేయాలి. లుక్ ఆఫ్టర్, లుక్ ఫర్, లుక్ ఇన్ టు, ఇలాంటి వాటికి వచ్చేదే ఇది కూడా. టేక్ పుట్ ఆఫ్ అనేది కూడా పోస్ట్ పోన్, చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. ద స్టడీ ఆఫ్ ఏన్షియంట్ రైటింగ్ అండ్ స్క్రిప్చర్స్ ఇస్ కాల్డ్ ఆర్నిథాలజీ, పాలియోగ్రఫీ, ఆర్కిటెక్చర్, గ్రాఫాలజీ. సో పాలియోగ్రఫీ ఇస్ ద రైట్ ఆన్సర్. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ లో ఇది వస్తుంది మనకి. నెక్స్ట్, ఐడెంటిఫై ద నౌన్ క్లాస్ ఫ్రమ్ ద గివెన్ స్టేట్మెంట్స్. నౌన్ క్లాస్ ఏంటిది అని ఇచ్చాడు ఇక్కడ. జాన్ కాట్ ఏ ఫిష్ విచ్ వాజ్ గైజాంటిక్ ఆర్ జైగాంటిక్. ఓకే, ఇందులో ఎప్పుడైనా సరే విచ్, హూ అని ఉందంటే అది నౌన్ క్లాస్ కాదు, అడ్జెక్టివ్ క్లాస్. గుర్తుపెట్టుకునేది ఇది ఒక ఫిక్స్ అనమాట. ఓకే, విచ్ ఆర్ హూ, హూమ్ ఇలాంటి వాటితో వస్తే అది అడ్జెక్టివ్ క్లాసు. ఐ లవ్ వాట్ యు సే, ఐ లవ్ వాట్ యు సే ఇది నౌన్ క్లాస్ పక్కా. ఐ లవ్ వాట్ యు సే, ఐ నో వాట్ యు సే ఇట్లా వస్తే వాట్ తోటి వచ్చిందంటే అది మనకి మాక్సిమం నౌన్ క్లాస్. తర్వాత హీ కంప్లీట్స్ ద వర్క్ బిఫోర్ వి వేకప్, బిఫోర్, ఆఫ్టర్ ఇట్లాంటి వర్డ్స్తో కనెక్ట్ అయి ఉందంటే అది యాడ్వర్బియల్ క్లాస్. ఓకే, యాడ్వర్బియల్ క్లాస్. తర్వాత ఐ ఫౌండ్ ద బుక్ విచ్, ఐ టోల్డ్ యూ ఆల్రెడీ విచ్ అనే వర్డ్ వచ్చింది కాబట్టి అది అడ్జెక్టివ్ క్లాస్. కాబట్టి రైట్ ఆన్సర్ ఇస్ బి. రాసుకోండి ప్లీజ్, మీకు కావాలంటే ఈ వీడియో పాస్ చేసి అసలు నౌన్ క్లాస్ అంటే ఏంటి, అడ్జెక్టివ్ క్లాస్ అంటే ఏంటి, యాడ్వర్బియల్ క్లాస్ అంటే ఏంటో రాసుకోండి. నెక్స్ట్, we must abide dash the rules. Prepositions with, of, by, on. Undoubtedly it is by. Abide by గుర్తుపెట్టుకోండి. అబాయిడ్ వచ్చిందంటే పక్కన ఇక డౌటే లేదు, బై రావాలి. ఐడెంటిఫై ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. గ్రామటికల్ గా కరెక్ట్ సెంటెన్స్ ఉన్నటువంటిది ఏది చూడండి. ఐ డోంట్ నో వాట్ ఆర్ యూ సేయింగ్ క్వశ్చన్ మార్క్, రాంగ్. ఐ నో వాట్ ఆర్ యూ సేయింగ్ క్వశ్చన్ మార్క్, రాంగ్. ఐ డోంట్ నో వాట్ యు ఆర్ సేయింగ్, దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఐ నో వాట్ ఆర్ యూ సేయింగ్ ఇట్లా ఉంటుంది ఎప్పుడు. ఐ నో వాట్ యు ఆర్ సేయింగ్, ఐ డోంట్ నో వై హీఈస్ క్రయింగ్ అట్లా ఉంటుంది అనమాట స్టేట్మెంట్స్. నెక్స్ట్, వెరీ ఫ్యూ సిటీస్ ఆర్ యాజ్ బిగ్ యాజ్ హైదరాబాద్. ద కరెక్ట్ సూపర్లేటివ్ ఫార్మ్ ఆఫ్ ద గివెన్ స్టేట్మెంట్ ఆర్ ద సెంటెన్స్ ఈజ్. ఇక్కడ వెరీ ఫ్యూ అని వచ్చిందంటే సూపర్లేటివ్ లో వన్ ఆఫ్ అని రావాలి, ఇంకా అదొకటే గుర్తుపెట్టుకోండి, ఇంకా మళ్ళీ వేరే ఇంకేమొద్దు. హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సిటీస్. నెక్స్ట్, వన్ ఆఫ్ అని ఉందంటే పాజిటివ్ డిగ్రీలో వెరీ ఫ్యూ వస్తుంది. ఓకే, వన్ ఆఫ్ లేకుండా డైరెక్ట్ గా హైదరాబాద్ ఈజ్ ద బిగ్గెస్ట్ సిటీ అన్నాడు అనుకో, ఇదిగో ఇట్లా ఉంటుంది. నో అదర్ సిటీ ఈజ్ యాజ్ బిగ్ యాజ్ హైదరాబాద్ అని వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్, శర్మ హస్ బీన్ వర్కింగ్ హియర్ డాష్ 5 years, సిన్స్ 5 years, ఫ్రమ్ 5 years, ఆఫ్ 5 years, ఫర్ 5 years. He is the
ఫర్ 5 years. ఇది జనరల్గా పీరియడ్ ఆఫ్ టైం చెప్తే 5 years, 6 years, 10 years అని చెప్తే ఫర్ వాడాలి. అలాగే ఏదైనా పర్టికులర్ పీరియడ్ మార్నింగ్, ఈవినింగ్, నిన్న, మొన్న అని చెప్తే అది సిన్స్ వాడాలి. ఇది పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో. ఈ ఫ్రమ్లు ఏం రావు. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఎప్పుడైనా వస్తే సిన్స్ కానీ ఫర్ కానీ వస్తుంది. సిన్స్ అయితే పాయింట్ ఆఫ్ టైం, ఫర్ అయితే పీరియడ్ ఆఫ్ టైం. నెక్స్ట్, in spite of his hard work, he gained very less. This is a dash. Simple sentence, complex sentence, compound sentence, complex compound sentence. This is a simple sentence. ఎందుకంటే ఇందులో ఎలాంటి కంజంక్షన్ లేదు. ఓకే, బట్ కానీ, ఇఫ్ కానీ, దో ఆల్ దో, బికాస్, సో దట్, సో ఇట్లా ఏం లేవు. కాబట్టి సింపుల్ సెంటెన్స్. ఇన్ స్పైట్ ఆఫ్ అనేది కంజంక్షన్ కాదు. నెక్స్ట్, రాము సెడ్, వేర్ వర్ యూ ఎస్టర్డే? దీనికి కరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అని అర్థం. రాము ఆస్డ్ దట్, ఈ దట్ రాదు కాబట్టి తీసేయండి, ఇది కాదు. రాము ఆస్డ్ వేర్ ఐ వాజ్ ద ప్రీవియస్ డే. సో ఇక్కడ మనకి ప్రజెంట్ సింపుల్లో ఉంటే అది పాస్ట్ పర్ఫెక్ట్లోకి వెళ్ళాలి. కాబట్టి ఇది వాజ్ యూజ్ చేసేటైతే ఇది కూడా రాంగ్. రాము ఆస్డ్ వేర్ ఐ హ్యాడ్ బీన్ ఎస్టర్డే. సో ఇక్కడ ఐ హ్యాడ్ బీన్ ఈయనైతే కరెక్ట్గానే యూజ్ చేశాడు, కానీ ఎస్టర్డే అనేది రాంగ్. రాము ఆస్డ్ వేర్ ఐ హ్యాడ్ బీన్ ద ప్రీవియస్ డే. ఇది రైట్ ఆన్సర్. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్ ఈజ్ కరెక్ట్లీ స్పెల్ట్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఈజ్ కరెక్ట్లీ స్పెల్ట్? కన్సైన్స్ స్పెల్లింగ్స్ పరంగా ఇది చూసుకోండి ఒకసారి, ఏది రైట్ అనుకుంటున్నారు? Conscience is the right answer. Diary entry consists of dash: simple past tense, simple future tense, simple indefinite tense, simple past tense. Simple past tense ఇంకా వేరే ఏం ఆలోచించొద్దు. డైరీ ఎంట్రీ అనగానే సింపుల్ పాస్ట్ టెన్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద అనాగ్రామ్ ఆఫ్ ద వర్డ్ చీప్? అనాగ్రామ్ అంటే ఇది కొత్తగా మనకి ఇచ్చినటువంటి బిట్. ఇది అనాగ్రామ్ అంటే ఈసారి మనకి టెట్ డిఎస్సిలో రాబోతుంది కంపల్సరిగా. సో అంటే అర్థం ఏంటంటే ఆ చీప్ అనేటువంటి వర్డ్ నుండి మనం ఎన్ని వర్డ్స్ని తయారు చేయొచ్చు అనేదే అక్కడ ఉన్నటువంటి మెయిన్ ఇదనమాట. అంటే ఈ చీప్లో నుండి ఏదైనా వర్డ్ వస్తుందా అంటే పీచ్ అనే వర్డ్ని మనం తయారు చేయొచ్చు. ఓకే, ఇంకా ఇక్కడున్న వాటిలో ఏది సెట్ అవ్వదు కాబట్టి పీచ్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సఫిక్స్ changes the meaning of the word free from adjective? ఈ ఫ్రీ అనేటువంటి వర్డ్ని అడ్జెక్టివ్ నుండి నౌన్ లాగా ఏది మారుస్తుంది? ఇక్కడ ఫ్రీ అంటే అడ్జెక్టివ్, దాన్ని నౌన్ లాగా మార్చాలంటే ఏది కావాలంటే ఫ్రీడ్ అని రావాలా, ఫ్రీడమ్ అని రావాలా, ఫ్రీఫుల్ అని రావాలా, ఫ్రీలీ అని రావాలా? అంటే ఫ్రీడమ్. నెక్స్ట్, హిస్ లైఫ్ వాజ్ మోనోటోనస్ డ్యూరింగ్ ద లాస్ట్ సమ్మర్. ఇక్కడ అగైన్ సినానిమ్ మీనింగ్. ఓకే, జాయ్ఫుల్, బిజీ, బోరింగ్, మేనేజబుల్. చెప్పండి. బోరింగ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మోనోటోనస్ మీన్స్ సేమ్ రొటీన్ లైఫ్ అన్నట్టు అనమాట. ఓకే, ఫ్రమ్ ద బిగినింగ్ హవెవర్ ఐ హ్యాడ్ అన్ అవర్షన్ విత్ వాటర్ వెన్ ఐ వాజ్ ఇన్ వాటర్. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. ఓకే, ఇందులో ఏది కరెక్ట్ ఉంది, ఓకే, ఏది రాంగ్ ఉంది అని చెప్పాలి. ఫ్రమ్ ద బిగినింగ్ అని ఉందా, హవెవర్లో ఉందా, ఐ హ్యాడ్ అన్ అవర్షన్ విత్ వాటర్ అని ఉందా, వెన్ ఐ వాజ్ ఇన్ వాటర్ అని ఉందా? దేనిలో రాంగ్ పార్ట్ ఉందంటే సి. అవర్షన్ అనే వర్డ్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు యూజ్ చేయాల్సింది టు. అవర్షన్ టు, అవర్స్ టు. ఓకే, రిమెంబర్ దిస్. ఐడెంటిఫై ద సెంటెన్స్ విత్ కరెక్ట్ అగ్రిమెంట్. అంటే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. ఇక్కడ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈజ్ ఇన్ ఢిల్లీ. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈజ్ ఇన్ ఢిల్లీ. సో అంటే సెంటెన్స్ మొత్తం కరెక్ట్ చూసుకోవాలి మనం. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈజ్ ఇన్ ఢిల్లీ ఇది కొంచెం రాంగ్ ఉంది ఇందులో, కాబట్టి ఇది కాదు. వన్ ఆఫ్ మై రిలేటివ్స్ ఆర్ ఇన్ ఢిల్లీ ఇది కూడా రాంగే. వన్ ఆఫ్ మై సిస్టర్స్ ఈజ్ ఇన్ అమెరికా ఇది రైట్ సెంటెన్స్. ఎందుకంటే వన్ ఆఫ్ మై అని వచ్చిన తర్వాత దాని తర్వాత వచ్చేటువంటి నౌన్ ఎప్పుడు ప్లూరల్లో ఉండాలి. ఇక్కడ ఫ్రెండ్ అని ఇచ్చాడు,
తప్పు. మనం చాలా మంది అదే వాడతాం. ఈవెన్ సెలబ్రిటీస్ కూడా వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈజ్ ఇన్ అమెరికా అని వాడుతుంటారు. కాదు, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్. కానీ వర్బ్ వచ్చేసరికి సింగులర్ ఉండాలి మళ్ళీ. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అంటే నా ఫ్రెండ్స్లో ఒకడు అని అర్థం ఇక్కడ. ఓకే, అందుకనే సింగులర్. నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, అందులో ఒకడు అట్లా వాడాలి. కాబట్టి ఆన్సర్ ఈస్ దిస్. వన్ ఆఫ్ మై క్లాస్మేట్స్ హ్యావ్, ఇది తప్పు. ఓకే, నెక్స్ట్. రామారావు వాజ్ అ టీచర్. ద స్ట్రక్చర్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ స్ట్రక్చర్స్: సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్, సబ్జెక్ట్ వర్బ్ సబ్జెక్ట్ కాంప్లిమెంట్, సబ్జెక్ట్ వర్బ్ యాడ్వర్బ్. ఏంటి ఇది అంటే రామారావు సబ్జెక్టు, వాజ్ వర్బ్, ఆ టీచర్ అంటే ఈ టీచర్ ఎవరు? రామారావు. అంటే ఈ టీచర్ అనేటువంటిది రామారావుకి కాంప్లిమెంట్, అంటే సబ్జెక్ట్కి కాంప్లిమెంట్. ఆన్సర్ ఈజ్ సి. నెక్స్ట్, ద ఫైనల్ బిట్, యూ మే గో నౌ. దిస్ ఈజ్ seeking permission, leave taking, giving a permission, or doubtful expression. ఏమై ఉంటుంది? గివింగ్ పర్మిషన్. ఓకే, ఇది మెయిన్గా మనకి ఈ రోజు ఉన్నటువంటి బిట్స్. మరికొన్ని బిట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ మీరు చూస్తూనే ఉండండి, మన ఛానల్ ఫాలో అవుతుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇలాంటి బిట్స్ మీకు కావాలంటే ఇంకా కామెంట్స్ చేయండి. నేను కంపల్సరిగా మీకోసం, ఇది చాలా ఒక 2 hours పట్టింది నాకు ఈ బిట్స్ తయారు చేయడానికి, అలాగే రికార్డ్ చేయడానికి మళ్ళీ దానికి ఎక్స్ట్రా 1 hour పట్టింది. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకండి. థ్యాంక్ యూ.